హాయ్ ఫ్రెండ్స్, సూర్యాపేటలో సంచలనం సృష్టిస్తున్న ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ మర్డర్స్ కేసెస్. ఇంతకుముందుకు అమృత ప్రణయ్ ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రణయ్ని మిట్ట మధ్యాహ్నం బస్టాండ్ దగ్గర కొడవళ్ళు గుడ్డలతోటి ఇట్లా నరికి చంపేశారు. అండ్ ఇప్పుడు కూడా కృష్ణ భార్గవి ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు కృష్ణని పిలిపించి మాట్లాడి చంపేశారు. ఈ కేసుకు సంబంధించి మనము వాళ్ళ లవ్ ఎట్లా స్టార్ట్ అయింది, వాళ్ళు ఎట్లా పెళ్లి చేసుకున్నారు, హత్య జరగడానికంటే ముందు ఏం జరిగింది, హత్య జరిగిన రోజు ఏం జరిగింది అనేది క్లియర్గా మాట్లాడుకుందాము. కొంచెం షార్ట్ టైంలో మొత్తం చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మీకు ఇటువంటి మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఏం జరిగింది అనేది ఒక చిన్న వీడియో 5 నుంచి 10 నిమిషాల వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఈ ప్రేమ హత్యలో ముఖ్య క్యారెక్టర్స్, అలా లవ్ ఎట్లా స్టార్ట్ అయింది, లాస్ట్ వరకు ఎట్లా అయింది అనేది ఒక సీక్వెల్గా వెళ్దాము. ఫస్ట్ మనం ఈ కృష్ణ గురించి మాట్లాడుకోవాలి. అదే ఎవరైతే చనిపోయినరో కృష్ణ, అతని గురించి మాట్లాడుకుంటే ఇతను సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి మామిళ్ళగడ్డ ప్రాంతానికి చెందిన వడ్లకొండ కృష్ణ ఆలియాస్ బంటి. ఇతని పేరు నిక్నేమ్ బంటి. ఇతను బీ ఫార్మసీ చదువుతున్నాడు. మధ్యలోనే ఆపేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి ప్రస్తుతానికి 31-32 సంవత్సరాలు ఉంటాయి. ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ నవీన్ అనే వ్యక్తి సూర్యాపేట పట్టణంలోని పిల్లలమరి ప్రాంతానికి చెందినవాడు. ఇతను నాయకుడిగా ఎదగాలంటని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం అంటని చెప్పి అనుచరులని పోగు చేసుకుంటున్నాడు. ఇట్లా అనుచరులని పోగు చేసుకునే క్రమంలోనే కృష్ణ అనే వ్యక్తి ఇతనికి పరిచయం అయ్యిండు. ఇద్దరి మధ్యన పరిచయం కాస్త కొంచెం ఎక్కువ బాండింగ్ అనేది పెరిగింది. ఇట్లా వీళ్ళ మధ్యన పెరిగిన బాండింగ్ తోటి ఆ నవీన్ ఆ కృష్ణని ఎంట పెట్టుకొని ఎన్నోసార్లు ఇంటికి తీసుకొచ్చిండు. అట్లా ఇంటికి పలుమార్లు రావడం వల్ల నవీన్ చెల్లెలు భార్గవితోటి కృష్ణకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ 3 years నడిచింది. 3 years నడిచిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు, బంధువులకు అందరికీ తెలవడంతో అందరూ వార్నింగ్ ఇచ్చారు. కృష్ణకు కొడతాము, చంపేస్తామంటని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే అంటని చెప్పి వాళ్ళు అట్లే కంటిన్యూ చేసారు. నవీన్కు కృష్ణకున్న స్నేహం చెడిపోయింది. అండ్ నవీన్ కూడా ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చిండు, ఇట్లా మంచిది కాదు, కొడతాం చంపేస్తామంటని చెప్పి వార్నింగ్ ఇచ్చిండు. అయినా కూడా వాళ్ళు వినలేదు. వీళ్ళ లవ్ మ్యాటర్ 3 years నడిచింది. 3 years నడిచిన తర్వాత వాళ్ళు భార్గవికి పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తే నేను వేరే వాళ్ళని చేసుకోను, కృష్ణనే పెళ్లి చేసుకుంటానని చెప్పి కరాఖండిగా చెప్పేసింది. చెప్పిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళు భార్గవికి క్లియర్గా చెప్పారు, అతనిది మనది ఒక క్యాస్ట్ కాదు, వేరే క్యాస్ట్, నలుగురిలో బాగుండదు, వద్దు అంటని చెప్పారు. అయినా కూడా భార్గవి వినలేదు. నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి మొండిగా పట్టుబట్టింది. అయితే భార్గవి పేరెంట్స్ భార్గవికి క్లియర్ చెప్పారు, మన క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎటువంటి అయినా సరే తీసుకురా, మేము పెళ్లి చేస్తాం, కానీ వేరే క్యాస్ట్ అయితే మేము ఇచ్చి పెళ్లి చేయమంటని చెప్పి క్లియర్ చెప్పారు. అయినా భార్గవి వినలేదు. అట్లే మొండితనంతో నేను కృష్ణనే పెళ్లి చేసుకుంటానని చెప్పి గట్టిగా చెప్పేసింది. భార్గవి కృష్ణకు ఫోన్ చేసి ఇట్లా మా వాళ్ళు పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తారు, నేను వచ్చేస్తానని చెప్పి చెప్పింది. చెప్తే అతను కూడా సరే అంటని చెప్పి అన్నాడు. ఇద్దరు కలిసి కృష్ణ ఫ్రెండ్స్ సమక్షంలో నకిరేకల్లో ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్గవి వాళ్ళ ఫ్యామిలీ నుండి బెదిరింపు కాల్స్ రావడంతో వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోయారు. పోలీస్ స్టేషన్కి ఇట్లా మా వాళ్ళ నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటని చెప్తే పోలీసు వాళ్ళు వాళ్ళని వీళ్ళని 2 ఫ్యామిలీలను పిలిపించి నువ్వు 2 రోజులు మీ పేరెంట్స్ దగ్గర ఉండు, ఒకవేళ అప్పటికి కన్విన్స్ కాకపోతే అప్పుడు కృష్ణతోటి వెళ్ళిపో అంటని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు. సరే అంటని చెప్పి భార్గవి 2 రోజులు వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినా కానీ భార్గవి కన్విన్స్ కాలేదు. కన్విన్స్ కాకపోయేసరికి మళ్ళీ 2 రోజులకు పోలీసు వాళ్ళు మళ్ళీ పిలిపించినాక అప్పుడు నేను కృష్ణతోటే ఉంటా, ఆయననే నా సర్వస్వం అంటని చెప్పింది. చెప్తే సరే అంటని చెప్పి వాళ్ళు కృష్ణతోటి పంపించారు. అయితే అప్పుడు భార్గవి ఫ్యామిలీ వాళ్ళు అతనితోటి వెళ్ళిపోయింది కదా, ఆమెకు మాకు సంబంధం లేదు అంటని చెప్పి క్లియర్గా చెప్పేసి ఆడ నోట్ రాసుకున్నారు. అయితే నవీన్ పోలీసుల ముంగలనే చెప్పేసి నేను ఎన్నట్టుకున్నా చంపేస్తా అంటని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఆడ అందరి ముంగలనే. ఎందుకంటే చిన్నప్పటి నుండి కనీ పెంచిన తల్లిదండ్రులని, అన్నయ్యలను అందరిని వదిలిపెట్టి నేను అతనితోటే పోతా అనేసరికి వాళ్ళకు ఇంకోటి ఇంటర్ క్యాస్ట్ కదా, అందుకని చెప్పి కొంచెం కోపంతో అందరి ముంగల్ని చెప్పేసినట్ట, నేను ఎప్పటికున్నా చంపేస్తానని చెప్పేసినట్ట. ఆ తర్వాత ఎవరంతలో వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళు 6 months బ్యాకే మ్యారేజ్ అయింది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది హత్య కంటే ముందు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. హత్య కంటే ముందు అయితే దీంట్లో ఇంకొక క్యారెక్టర్ ఎంట్రీ అయింది. ఆ క్యారెక్టరే బైరి మహేష్. అయితే బైరి మహేష్కు కృష్ణకు ఇంతకుముందుకు పడేది కాదంట, వాళ్ళిద్దరూ కొంచెం మనస్పర్ధలు ఉన్నాయంట. అయితే వీళ్ళ మ్యారేజ్ అయిన 2 months తర్వాత బైరి మహేష్ కృష్ణకు మళ్ళీ కాల్ చేస్తున్నట. కాల్ చేస్తే 1 month వరకు అవాయిడ్ చేసినట్ట కృష్ణ. అవాయిడ్ చేసిన తర్వాత సరే ఎందుకు చేస్తుండో అంటని చెప్పి లిఫ్ట్ చేసినట్ట. అట్లా ఇద్దరి మధ్యన మాట కుదిరింది. ఎందుకంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండు. అట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం తోటి ఇద్దరి మధ్యన మళ్ళీ బాండింగ్ కుదిరినాక ఒక 1 month అటు ఇటుగా ఇద్దరు కలిసి పోవడము, ఏదైనా భూమికి సంబంధించి సెటిల్మెంట్లు చేయడము, ఇట్లా ఏమైనా ప్రాఫిట్ వస్తే ఇద్దరు కలిసి షేర్ చేసుకోవడము అనేది ఇట్లా జరుగుకుంటూ వస్తున్నది.
అయితే చనిపోయిన రోజు కృష్ణ ఫోన్ తీసుకోపోలేదు. అతను ఇంట్లోనే ఉన్నాడు, సాయంత్రం వరకు ఇంట్లోనే ఉన్నాడు. బైరి మహేష్ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. అయితే కృష్ణ ఫోన్ తోటి భార్గవి అలా ఫ్రెండ్స్కి కాల్ చేసి మాట్లాడుతుంటే బైరి మహేష్ నుండి కాల్స్ వస్తుంటే ఆమె కొన్నిసార్లు లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఫ్రెండ్ని హోల్డ్లో పెట్టి కృష్ణకు ఫోన్ ఇచ్చింది. కృష్ణకు ఫోన్ ఇస్తే కృష్ణ మాట్లాడిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఆమెకు భార్గవికి ఎప్పుడైనా సరే చెప్పి వెళ్తాడంట, బయటికి వెళ్తుంటే నేను ఈ టైం వరకు వస్తా, బయటికి వెళ్తున్నాంటని చెప్పి వెళ్ళేవాడంట. ఆ రోజు చెప్పకుండా డైరెక్ట్ వెళ్ళిపోయాడు కదా, ఏదో పని మీద అర్జెంటుగా పోయి ఉంటాడు, మళ్ళీ వస్తాలే అంటని చెప్పి ఆమె అనుకున్నది. తర్వాత కృష్ణ పోయిన తర్వాత 7 అయినా వస్తలేడు, 8 అయినా వస్తలేడు. అయితే బైరి మహేష్ ఫోన్ నుండి ఈమె కృష్ణ ఫోన్కు ఫోన్ వచ్చింది. రాత్రి 7:30, 8 ఆ టైంలో ఈమెకు ఫోన్ వచ్చింది. ఈమె ఫోన్ వస్తే ఈమె అన్నోన్ నెంబర్స్ లిఫ్ట్ చేయదు అంటని చెప్పి బైరి మహేష్ నుండి వచ్చే ఫోన్ నెంబర్స్ కించి అసలే లిఫ్ట్ చేయను అంటని చెప్పి ఆమె లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోయేసరికి ఆ కృష్ణ మాత్రం ఇంకా వస్తలేడు. అయితే రాత్రి 10 గంటల వరకు 11 గంటల వరకు చూసింది. కృష్ణ ఎంతకు రాకపోయేసరికి ఈమె బైరి మహేష్కి ఫోన్ చేసింది. ఆ టైంలో అతను కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంకా వస్తలేడు అంటని చెప్పి కంగారు పడి 12 అవుతుంది, 1 అవుతుంది, ఇంకా వస్తలేడు అంటని చెప్పి ఆమె కంగారు పడుతుంది. ఎంతకు రాకపోయేసరికి రాత్రి 3 గంటలకు వాళ్ళ వదినకు ఫోన్ చేస్తే వస్తలే, ఎక్కడ చుట్టుపక్కల ఉంటాడు అంటని చెప్పి వాళ్ళ వదిన చెప్పింది. ఈమె చుట్టుపక్కల మొత్తం చూసింది, ఎక్కడ లేడు. సరే అంటని చెప్పి ఎక్కడ వెళ్ళిండు అంటని చెప్పి వాళ్ళ వదిన డీటెయిల్స్ అడిగితే ఒక నెంబర్ నుండి కాల్ వచ్చింది అంటని చెప్పి ఆ నెంబర్ వాళ్ళ వదినకి ఇచ్చింది. వాళ్ళ వదిన ఫోన్ చేస్తే రాత్రి 3 గంటలకు వాళ్ళ వదిన ఫోన్ చేస్తే ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంది. తర్వాత ఈమె ట్రై చేసినా ఆ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంది. అట్లా తెల్లారింది. అయితే మార్నింగ్ 7 o'clockకి కానిస్టేబుల్ భార్గవ్కి కాల్ చేసి ఇట్లా నేను కానిస్టేబుల్ మాట్లాడుతున్నా, కృష్ణకు సంబంధించిన ఐడెంటిఫికేషన్స్ అడిగినట్టు, అతను ఏ కలర్ షర్ట్ వేసుకుండు, కటింగ్ చేయించుకున్నాడా, అతని దగ్గర బైక్ ఉందా అని కొన్ని డీటెయిల్స్ ఐడెంటిఫికేషన్ కోసం చెప్పి అడిగిన తర్వాత ఎందుకు అడుగుతున్నావు అంటని చెప్పి భార్గవ్ అడిగితే ఏం లేదమ్మా అంటని చెప్పి కాల్ కట్ చేసిన తర్వాత ఇంకొక అతను ఫోన్ చేసిండు అన్నట్టు ఈ భార్గవ్కి. ఇట్లా ఫోన్ చేసి ఇక్కడ పిల్లల మరి మూసీ నది కట్ట దగ్గరికి రాండి అంటని చెప్పిండు. అప్పుడు భార్గవ్కి అర్థమై ఏడ్చుకుంటూ ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయేసరికి అక్కడ కృష్ణ డెడ్ బాడీ ఉంది. అతన్ని నెత్తి మీద కొట్టినట్టుగా గొంతుకు ఇక్కడ బాడీ మొత్తం ఇట్లా గొంతు నిలిమి చంపినట్టుగా ఉంది అన్నట్టు. నాలుక బయటికి వెళ్ళి చనిపోయాడు. అంటే గొంతు నిలిమి ఇట్లా చంపేసి ఉంటారు అంటని చెప్పి మనకు అది చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ భార్గవి ఇంకా రెండో అన్నయ్య ఉన్నాడు, అతని పేరు వంశీ. అయితే అతను పాజిటివ్గా లేడు, నెగిటివ్గా లేడు. వీళ్ళ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా ఏమనలేదు, తర్వాత కూడా ఏమనలేదు, చేసుకున్నదిలే పోనీలే అన్నట్టుగా సైలెంట్గా ఉన్నాడు అంటని చెప్పి మనకు భార్గవి చెప్తుంది. భార్గవి చెప్పిన ప్రకారం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే కృష్ణని హత్య చేసిరు అంటని చెప్తున్నది. ఆమె చెప్పిన దాని ప్రకారము బైరి మహేష్ అండ్ నవీన్, వాళ్ళ నాన్న అండ్ వంశీ మీద 4 మీద కేసు ఫైల్ అయింది. పోలీసు వాళ్ళు ఆల్రెడీ బైరి మహేష్ని, నవీన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే ఈ కృష్ణ హత్య ఇట్లా ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకే జరిగిందా, లేదా ఏదైనా భూమి విషయంలో కానీ ఇట్లా పర్సంటేజ్లు పంచుకోవడంలో ఏంటంగా జరిగిందా అనేది ముందు విచారణలో తెలుస్తుంది. అయితే మెయిన్గా అయితే ఆమె భార్గవి చెప్పిన దాని ప్రకారం అయితే ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు మా వాళ్ళకి ఇష్టం లేదు, అప్పటి నుండి కూడా మాతోటి మాట్లాడతలేరు, ఒకవేళ వస్తే నువ్వు ఒక్కదాని వేరే ఇంటికి అతను మాత్రం వద్దు అంటని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారంట. వాళ్ళ వదిన కూడా చెప్పిందంట మా వాళ్ళకు ఇష్టం లేదు, వాళ్ళు కన్విన్స్ అవుతలేరు అంటని చెప్పిందంట. ఎందుకంటే వాళ్ళు రిసెప్షన్ పెట్టుకుందామంటని చెప్పి చూసిరంట. రిసెప్షన్ పెట్టుకుందామంటానంటే మీరు మంచిగానే బతుకుతారు కదా, మంచిగానే ఉండి మా వాళ్ళ నుండి ఎవరు రారు, వేస్ట్ అంటని చెప్పి మా వాళ్ళకి ఇష్టం లేదంటని చెప్పి వాళ్ళ వదినే చెప్పిందంట. దీన్ని బట్టి వాళ్ళకు అయితే ఇష్టం లేదు. ఆ నవీన్ కూడా చాలాసార్లు కొంచెం ఇట్లా బెదిరించినట్టు చేసిందంట. మళ్ళీ కనిపిస్తే తిట్టడము, అట్లా గలీజ్గా తిట్టడము అట్లా చేసేదంట. భార్గవి చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళ ఇంటి వాళ్ళే ఇట్లా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నందుకే చంపిరు అంటని చెప్తుంది. ఆ చనిపోయిన రోజు మహేష్ ఫోన్ చేసి పిలిపించుకున్నాడు కాబట్టి అతని మీద, నవీన్ మీద, వీళ్ళందరి మీద కేసు ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి విచారిస్తారు. ఇదే ఫ్రెండ్స్, ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు సూర్యాపేటలో 2 మర్డర్లు జరిగినాయి. అవి కూడా 2 కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకటి అమృత ప్రణయ్ది, ఇప్పుడు భార్గవి కృష్ణది. మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.